ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? మహోన్నతుడైన దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు కదా. పిల్లల ఆరోగ్యాన్ని అనుగ్రహించారు, ఉదయకాలం సజీవులుగా మనల్ని లేపారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని నమ్మచ్చు ఉన్నాను. రండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాం. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఐసియా 1:19 If you are willing and obedient, you will eat the good things of the Lord. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సన్నిధిలో ఆయన మాటకు మనం అంగీకారంగా ప్రవర్తిస్తే ప్రియులారా, ఈ లోకంలో భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మనము భుజించగలుగుతాము. అంటే శ్రేష్టమైన వాటిని మనము స్వీకరించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే దేవునితో సమ్మతించాలి, దేవుని మాటకు లోపడాలి, ఆయనతో మాట కలిపి మనం బ్రతకాలి, ఆయన మాటకు విధేయులమై మెడ వంచి మరి ముందుకు నడవాలి. ఇలాగ చేసినప్పుడు పిల్లలు సమ్మతించి నడిచినప్పుడు అద్భుతమైన దీవెన. ఎంత దీవెన అంటే ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైనవన్నీ కూడా నీ సొంతం అవుతాయని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజమే, సమ్మతింపకుండా, అంగీకారం లేకుండా ఇద్దరు కలిసి ఒకే రోడ్డు మీద నడవగలుగుతారా? ప్రక్కన నడవగలుగుతారా? ఒకరినొకరు వందనాలు చెప్పుకోగలుగుతారా? దేవుని బిడ్డారా, సమ్మతి లేకుండా, ఇష్టం లేకుండా ఎవరు ఈ పని చేయలేరు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, సమ్మతించి మాట వినాలి, అంగీకరించాలి, దేవుని నామాన్ని అంగీకరించాలి. కుమారుని ముద్దు పెట్టుకోండి అని చెప్పి మనం 2వ కీర్తనలో చూస్తున్నాం. అంటే కుమారుని మీరు అంగీకరించండి, యేసుని మీరు అంగీకరించండి, మీరు సమ్మతించండి. ఆయన వచ్చాడు ఈ లోకానికి, మన కొరకు ప్రాణం పెట్టారని మీరు నమ్మండి, సమ్మతించండి. అప్పుడు ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, పరసంబంధమైన ప్రతి దీవెనను మీరు పొందుకుంటారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. హనోకు ప్రియులారా, దేవునితో సమ్మతించి నడిచాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి ఇది నాన్న దేవునితో నేనున్నానండి, దేవునిలో నేను జీవిస్తున్నానండి అంటున్న మీ జీవితాలలో ప్రియులారా సమ్మతిస్తూ ఉన్నారా? ప్రభుతో అంగీకారం తెలియచేసి నడుస్తూ ఉన్నారా? ఆయన మాట చొప్పున విధేయత చూపి ఆయనకు అంగీకారంగా జీవిస్తూ ఉన్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుని సన్నిధిలో సమ్మతించి నడిచారు, దీవించబడ్డారు ప్రియులారా. మోషే మరి యెహోషువాలు దేవునితో సమ్మతించారు, ఏలీషాలు దేవునితో సమ్మతించారు పిల్లరా. అలా చూస్తూ ఉంటే ప్రవక్తలు, సమూయేలు పిల్లరా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, మరి అపోస్తులు పిల్లరా, వీరందరూ కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న బిడ్డలందరూ మన ప్రభుతో సమ్మతించి నడుచుకున్నారు, దీవెని పొందుకున్నారు. అదే దీవెని మనం పొందుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రభు మనకు ఇస్తూ ఉండగా ఎందుకు నిరర్ధకం చేసుకోవాలి పిల్లరా? సమ్మతించి ప్రభుతో నడుపుతాము. ఒక ప్రత్యేకమైన రీతిలో లోకానికి వేరే ప్రభుతో మనము అంగీకరించి ఆయన మాటకు విధేయత చూపిస్తూ నడిచినప్పుడు ఈ భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా అనుభవించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఎంతకంటే భాగ్యం మనకి ఏం కావాలి? ప్రభు ఈ లోకంలో సృష్టించిన సర్వ సృష్టిలో ఉన్న సమస్తమైన శ్రేష్టమైన వాటిని నీకు ఇస్తానని అంటున్నప్పుడు ఆయన మాట అంగీకరించడానికి ఎందుకు జాగరూకత చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ వారు ఏదైనా మరి మనకి ఇస్తాను అంటే పిల్లారా, మరి ఎంత జాగ్రత్తగా ఆ ఫిల్ చేయవలసిన ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేస్తూ ఉంటాము. ఏది తప్పు వచ్చినా కూడా మనకి ఈ ప్రాజెక్ట్ రాదేమో, ఈ ఇల్లు రాదేమో, ఈ యొక్క మరి బెనిఫిట్స్ మనకు రావేమో అని చెప్పి చూస్తూ ఉంటారే. మరి
ప్రభులకు ప్రభు, రాజులకు రాజైన ప్రభు మాట సమ్మతిస్తే ఇంకెన్ని మేలు అనుభవిస్తావు. ఈ లోక సంబంధమైన పర సంబంధమైన ప్రతి దీవెనని సొంతమవుతుందన్న సత్యాన్ని గ్రహించి ప్రభు కొరకు బ్రతకండి, ఆశీర్వదించబడండి. అట్టి విధమైన దీవెనలు ప్రభు అన్ని కూడా మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా సమాధానములతో ప్రభు మిమ్మల్ని నింపి ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించండి, దీవించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన దీవెనలన్నీ మాకు అనుగ్రహించండి. మీరు సమ్మతించిన మాట ఎన్నిలా భూమి యొక్క మంచి పదార్థములన్నీ భుజించరని చెప్పి సెలవిచ్చావు ప్రభా. అవును, నీ వాగ్దానం గొప్పది, నీ మాట గొప్పది ప్రభా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మా బిడ్డలందరూ కూడా నీ మాట కొరకు బ్రతకడానికి ప్రభా, నీ వాక్కు ప్రకారంగా జీవించడానికి, విధేయులై జీవించడానికి, మెడ వంచి జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తున్నాను. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రభా. ఆయన మరి క్రిస్మస్ దినాలలో ప్రజలందరూ ఏసై పుట్టాడు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ప్రభా నాయన, నువ్వు త్వరగా వస్తావన్న సంగతిని మర్చిపోతున్నారు ప్రభా. ఆయన నీ కొరకు సిద్ధపడే భాగ్యం దయచి, నీ మాట చెప్పుకుని బ్రతికే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా. ప్రతి లేమి నుంచి బిడ్డలకు విడుదల దయచి, ప్రత్యేకించి ప్రభా నాయన తండ్రి, నా బిడ్డల ప్రభా ఏ లోటు ఉందో ప్రభా, మీరు ఎరిగిన దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మీరే పోషకుడుగా ఉండండి, సంరక్షకుడుగా ఉండండి, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.